అందరికీ హాయ్. ఈరోజు నేను చేయబోయే వంట గుత్తి వంకాయ. గుత్తి వంకాయ కోసము ఇంగ్రీడియంట్స్: ఇది టమాటా, ఇందులో ఉల్లిగడ్డలు, ఒక 2 చిన్న చిన్న ఉల్లిగడ్డలు, ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసి గ్రైండ్ చేసిన పచ్చివే ఇవి. ఇందులోనేమో కొబ్బరి, నువ్వులు, పల్లీలు, కొన్ని ఒక 7-8 మిరియాలు, ఇలాచీలు ఒక 4, ఒక లవంగము, షాజీరా కొంచెము, పట్ట, ఇవన్నీ వేసి ఇది గ్రైండ్ చేసిన అల్లం వెల్లిపాయ వేసి. ఇప్పుడు గిన్నె పెట్టి పొయ్యి వెలిగించి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇష్టం కొంచెం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం వేడెక్కాక నూనె వేడెక్కాక ఒక హాఫ్ స్పూను జీలకర్ర చిటపట అంటుంటే చిటపట అనాలి. జీలకర్ర వేగినట్టు, అది వేగాక కలమక్క వేసేసి కొంచెం తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడు వేగాయి చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు, అంటే తగినంత మనం ఎట్లా తింటే కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు, ఎందుకంటే కొంచెం చేదు రాకుండా ఉప్పు వేయాలి. ఒక 2 స్పూన్స్ కారం మన ఇష్టం, ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసిన, కొంచెం బాగానే తింటాను స్పైసీ. ఆల్రెడీ ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసిన కదా, అందుకోసంకి ఈ ఆయిల్ వేయలేదు. ఒకవేళ అందులో వేసుకోకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి, నువ్వులు, పల్లీలు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లిపాయ, ఒక 7-8 లవంగాలు, మిరియాలు, ఒక 2 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, కొంచెం ఒక పావు స్పూన్ అంతా షాజీరా, ఒక చెక్క ఇంత, ఒక ½ ఇంచ్ చెక్క, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టాలి. ఇదేమో టమాటా ప్యూరీ, టమాటా, ఉల్లిగడ్డలు, చింతపండు. అయితే ఇప్పుడు ఇది టమాటా ఇది అయినాక టమాటా వేసేసేయాలి. కొంచెం టమాటా పచ్చి ఇది గ్రైండ్ చేసినాం కదా ఉల్లిగడ్డ టమాటా, ఇట్లా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపాలి.
చాలా బాగుంటుంది ముద్ద వంకాయ. ఇదొక వెరైటీ. చాలామంది పులుసు పోస్తారు, కొంతమంది పులుసు పోయారు, టమాటాలు వేస్తారు. నేను పులుసు ప్లస్ టమాటాలు ఈ రెండు వేసిన. ఇందులో ఇంకా నేను మర్చిపోయిన జాజికాయ జాపత్రి కూడా కొంచెం వేయాలి, బాగా వేయొద్దు. అది కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. జాజికాయ జాపత్రి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి ఉంది. అయితే నేను ఈ ముద్ద వంకాయ కర్రీ చేసుకొని తీసుకెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ కిట్టి ఉంది ఈరోజు. చాలా ఎంజాయ్ చేస్తాం. మా ఫ్రెండ్స్ లవ్లీ ఫ్రెండ్స్ అని మా ఫ్రెండ్స్ ఉన్నారు, అంత టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్. మేమందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మంత్లీకి ఒకసారి. ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది అని ఒక ఫ్రెండ్ ఈరోజు పెట్టేస్తుంది చిట్టి. కొంచెం పచ్చి వాసన పోయి ఇట్లా నూనె పైకి వచ్చేదాకా కొంచెం ఉడకాలి. నేను మా ఆయనతోటి మాట్లాడుతున్న బయట కొంచెం లైట్గా మాడింది, దానికోసం ఈ గిన్నె చేంజ్ చేసేసిన. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక ఇది మసాలా వేయాలి. మసాలా వేసి ఇట్లా కలిపేసి, ఇది ఆల్రెడీ వేపేసుకున్నాం కదా, ఇదేం పచ్చివాసన ఉండదు. ఇదంతా వేపేసుకున్నాం. మంచిగా కొంచెం ఇదైనాక కలిపినాక ఈ వంటలన్నీ నా ఓన్గా చేస్తా. నేను యూట్యూబ్లో చూసి ఎవరినో చూసి చెయ్య. నాకు ఎట్లా నచ్చితే అట్లా చేస్తా. ఆలోచించుకుంటా, ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, ఇవి వేస్తే ఎట్లుంటాయి, ఒకసారి ట్రయల్ చేస్తా. ఒకవేళ నచ్చితే మళ్ళీ దాన్ని రిపీట్, లేకపోతే అది మానేస్తా. ఇది ఎందులో చూసి నేర్చుకున్నది కాదు, నా ఓన్ది. నేను ఓన్గా చేసుకున్నా ఇవి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేడి నీళ్ళు పోస్తా. ఇలా చల్లనీళ్ళు పోయా, వేడి నీళ్ళు పోస్తా. ఏ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కానీ, వెజిటేరియన్ కానీ, దేన్నైనా నేను వేడి నీళ్ళే పోస్తా. ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు పోస్తే బాగుంటుందని వేడి నీళ్ళు పోస్తా. వేడి నీళ్ళు పోసిన, వేడి నీళ్ళు పోసి కొంచెం మూత పెట్టేస్తే ఉడుకుతుంది. మూత పెట్టేయాలి, కొంచెం ఉడకాలి. ఎమ్మి ఎమ్మి ముద్ద వంకాయ రెడీ. కొంచెం ధనియాల పొడి దించే ముందు అందులో వేస్తాం, ధనియాలు జీలకర్ర మెంతులు వేస్తాం, కానీ మళ్ళీ కూడా కొంచెం లైట్గా వేసేసి కొత్తిమీర వేసేసి ఒక 5 minutes పెట్టేసి మూత పెట్టేసి ఆఫ్ చేయాలి. ఎమ్మి గుత్తి వంకాయ రెడీ.